భక్తికి ఇంత ధైర్యం అసలు? ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం అసలు? ఎక్కడో గొర్రెలు కాచుకునే ఒక దావీదు, ఎక్కడో అడవిలో మారుమూల ప్రాంతంలో గొర్రెలు కాచుకునే ఒక దావీదు చేసిన ప్రార్థన ఆయన్ని దేవుడు ఆలకించాడు. దావీదు ప్రార్థన. హల్లెలూయా. అందరూ మర్చిపోయి ఉండొచ్చు, తండ్రి కూడా అందరు కుమారులు చూపించాడు, కానీ దావీదుని చూపించలే. ఆఖరిలో సమూయేలు అడిగాడు అభిషేకించడానికి, అయ్యా వీళ్ళేనా నీ బిడ్డలు, ఇంకెవరైనా ఉన్నారంటే, అయ్యా ఆఖరి వాడున్నాడు అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడంటే, పిలువు నేను ఉంటానంటే, బాలుడైన దావీదు గారు వచ్చేటప్పటికి దేవుని ఆత్మ చెప్తుంది, ఇతనే నేను అభిషేకించబోతున్నా, నా కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు. హల్లెలూయా. దావీదు చేసిన ఆరాధన, దావీదు ఏ విధంగా బ్రతికాడు, దావీదు ఏ విధంగా దేవుడికి ఇష్టడై ఉన్నాడు. దావీదు జీవితంలో అనేకమైన శ్రమలు ఉన్నాయి. అభిషేకించబడినంత మాత్రాన దావీదు రాజు అవ్వలేదండి. అభిషేకించబడిన తర్వాత అనేకమైన శ్రమలు పడ్డాడు దావీదు గారు. అందరికీ తెలుసు స్టోరీ, అందరికీ తెలుసు దావీదు స్టోరీ. కానీ అలాంటి దావీదు జీవితంలోంచి ఒక చక్కనైన ఉదాహరణ మనం